ఇది సాధ్యమా అంటే సందేహమే. కులాల వారీగా, పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా, వర్ణాల వారీగా విడిపోయి ఉన్నటువంటి దశలో కలపడం అంటే అందరూ 100కి 50 మంది కలిస్తే చాలా గొప్ప శక్తివంతంగా తయారవుతారు. కానీ గతంతో పోల్చుకుంటే చైతన్యం వచ్చింది. ఇదివరకటి రోజుల్లో అయితే ఆధ్యాత్మిక చింతన అనేది జీవితంలో హయ్యెస్ట్ భాగం, కుటుంబ జీవన విధానం. తర్వాత కాలంలో ఆధ్యాత్మిక చింతన కరువై ఆలయాలకు దూరం అయ్యాము, సంప్రదాయాలకు దూరం అయ్యాము, వ్యవస్థలకు దూరం అయ్యాము. విచ్చలవిడిగా బ్రతకడం, లేదంటే కనుక స్వేచ్ఛ అన్నటువంటి పేరుతో సంప్రదాయాలకు దూరం అయిపోయినటువంటి సిచ్యుయేషన్లో భార్యాభర్తల తగాదాలు, కుటుంబాల్లో తగాదాలు, ఆస్తుల తగాదాలు, ఇట్లా విచిత్రమైన పరిణామాల మధ్యన మానసిక ప్రశాంతత కోల్పోయి బతుకుతున్నాం గత 30 ఏళ్ల నుండి. ఇప్పుడు మళ్ళీ కాస్త తాజాగా అంటే విరుగుట కొరకే, అలాగే విరుగుట అతుకుట కొరకే అన్నటువంటి రూట్లో మళ్ళీ ఇప్పుడు చూస్తే కాస్త కార్తీక మాసం సంతోషం ఇస్తుంది. ఆలయాల దగ్గరికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. అదే సందర్భంలో కాస్త సంప్రదాయబద్ధంగా ఉండాలన్నటువంటి ఆలోచన పెరుగుతోంది. ఇది ఒకందుకు మంచి పరిణామం.